చేతులతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేతుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదని ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
అమ్మాయికి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాదాగుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ సుక్కునే వెలాడు చందమామయే ఉంటే నా పనేంటనే నేలకే దిగేను కోటి తారలే కంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా పెళ్లి బాజాలే మోగేను దర్జాగా మామరిది ఇక రాజాల తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా అంత సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగే చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా
చూస్తున్నానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అడుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్ల
సుప్రభాతాల సావాసమా సెలవే కోరని సిక్కులో గిళ్ళ శ్రీమంతమా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్ళు నీతో ఇన్ని నాళ్ళు లేనే లేదే నాలో నాకింత సంతోషమే మళ్ళీ జన్మే ఉంటే కావాలంట నీ చింత ఏకాంతమే కదిలే కలలే కళ్ళ వాకిళ్ళలో కొత్తగా కదిలే ఓ సగం కోన మారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే ఆహాహాహా బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాలిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిస అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని నా చేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కాదంటానేంటి చూస్తూని చొరవ వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నీ నుంచి నేను తప్పుకోవడం సులువా నవ్వేళ్ళలోకి లాగవా అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా బయట పడవు కదా 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 ఎంతసేపిలా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే కొందరలు నాలోన సిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముందు
ఇలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా జారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో
మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి పాత పొందిన పాత్రలు వాక్యం చదువుకుని ఆదికాండం 2వ అధ్యాయము పవన్ దగ్గర పెట్టుకొని స్పష్టంగా పెద్దగా మాకు వచ్చినటువంటి వాళ్ళకి నీ పక్కన వచ్చినటువంటి పౌరుషులు కూడా యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునను. దేవుడైన యెహోవా ప్రతి వేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. ఆదాము సమస్త పశువులకను ఆకాశ పక్షులకను సమస్త భుజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి ప్రక్క ఎముకలను ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క ఎముకలను తీరిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుండి తీయబడను కనుక నారి అయినా అనబడను. నారి అనబడునా
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమయుందురు. ప్రభువు నాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడు. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతయైనను అట్టికి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవారు వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచులపై దాని కొరకు తను అప్పగించుకునేది. అటువంటిది పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకున్నవాడు తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొని ఉన్నారు. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమగుతున్నారు. ఒక వివాహము జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారులకును చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణులు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు మంచివి ముంచి తీసుకొని పోయిన పరిచారకుడికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని యొక్క వివాహం పట్ల దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము గురించి దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆది దంపతుల మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వని దేవుడు ఎలాగా జతపరిచాడో మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఏదైనా తోటలో అన్ని పక్షులు, అన్ని జంతువులు కూడా 2 ఉన్నాయంట. ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. దేవునికి ఒక ఆలోచన కలిగింది. అన్ని ఏదైనా తోటలో 2 ఉన్నాయి, ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కాబట్టి మరి ఈ ఆదాము ఒక్కడిని ఒంటరిగా ఉంచటము మంచిది కాదు అని అనుకున్నాడు. స్త్రీని తయారు చేయదలిసి ఆ ఆదాము గాఢ దగ్గర కలుగు చేసి ఆయన పక్కన ఉన్నటువంటి ఎముకలో నుంచి ఎముకను తీసి స్త్రీగా చేశాడు. స్త్రీగా చేసిన తర్వాత ఆ ఆదాము చేతే ఆ అవ్వకి ఆ భూచిత్తుల ద్వారా ఎలాగ పేర్లు పెట్టించబడ్డాడో అలాగే ఆదాము ద్వారా అవ్వకు కూడా ఆ సృష్టించబడినటువంటి స్త్రీకి కూడా దేవుడు ఆదాము చేత పేరు పెట్టించాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము వివాహ విషయంలో ఎక్కడెక్కడో పుట్టినటువంటి మరి పవన్కు, ఎక్కడో పుట్టినటువంటి భువనేశ్వరికి దేవుడు జతపరిచాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము దేవుని దృష్టిలో ఘనమైనది. ఆ ఘనతను నిలుపుకునేటువంటి మరి ఆ ఘనతను కొనసాగించినటువంటి మంచి హృదయము వీళ్ళందరూ కలిగి ఉండాలి.
దేవుని యొక్క చిత్తమేదో, దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడు మమ్మల్ని ఎందుకు జత చేశాడో, జత చేసినటువంటి మమ్మల్ని దేవుడు ఎలాగా ఆశీర్వదించబోతున్నాడో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని బిడ్డలు నడవలసినటువంటి బాధ్యత ఉంది. చాలా మంది మనకంటే ముందు అనేక వివాహాలు జరిగి ఉండొచ్చు, వివాహాలు చేసుకొని కాపురాలు చేస్తూ ఉండొచ్చు. కానీ చాలా మందికి దేవుని చిత్తము లేకుండా జరుగుతున్నటువంటి, దేవుని చిత్తము లేకుండా నడుస్తున్నటువంటి అనుభవాలు చాలా మందిలో ఉన్నాయి. మరి అలాగా ఉండటము దేవుని చిత్తము కానే కాదు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి పొదువులు వస్తూ ఉంటాయి. కుటుంబం జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏ చిక్కు వచ్చినా, మరి పరిష్కరించుకోలేనటువంటి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనుషుల వైపు చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా జతపరచబడినటువంటి బిడ్డలు ఏ విషయాన్ని కూడా మనుషుల ముందు పెట్టకుండా ఆ సమస్యని దేవుడి ముందు పెట్టినప్పుడు దేవుడు ఆ సమస్యకు పరిష్కారము కలుగు చేసేటువంటి దేవుడు. అందుకనే దేవుడు మొట్టమొదటి సూచక క్రియ వివాహంలో జరిపించాడు. మొట్టమొదటి సూచక క్రియ యేసుక్రీస్తు వారు వివాహంలోనే చేశాడనమాట. వివాహంలో చేసినటువంటి ఆ సూచక క్రియను బట్టి చాలా అద్భుతంగా చెప్పుకున్నారు. యూదుల మతాచార ప్రకారము ద్రాక్షారసం వచ్చినటువంటి వారికి ద్రాక్షారసం ఇస్తారు. ఆ ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు ద్రాక్షారసం అబ్బాయి నీ ఫోటోలు నువ్వు తీసుకో, కానీ వాళ్ళు ఈ వివాహంలో దేవుడు మాత్రమే చెప్తాడు ఎందుకు మిమ్మల్ని జతపరుస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడు, మీకు ఎలా ఉండాలనుకుంటున్నాడు, మీరు వివాహం అయిన తర్వాత దేవుడి ద్వారా ఎలాగ ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీ కాన్సన్ట్రేషన్ తో వినండి. వెనక వాళ్ళందరూ చాలా మంది వివాహాలు అయిపోయినాయి, వాళ్ళకి అవసరం లేదు. యాక్చువల్ వాళ్ళకు కూడా అవసరం ఇప్పుడు చెప్పేయి, ఎందుకంటే చాలా అర్థం కాదు. దేవుడు వివాహం రోజు ఎందుకు వాక్యంతో మాట్లాడతాడు. కుటుంబాన్ని కట్టుకునేటువంటి అనుభవాలు చాలా స్త్రీలలో లేవు. బాధ్యతలు ఇవన్నీ తెలుసుకునేటువంటి వాళ్ళు చాలా మంది భర్తల్లో, పురుషుల్లో లేవు. ఎందుకు అని అంటే వివాహం అయితే జరిగింది, కానీ ఆ వివాహం తర్వాత ఎలాగా తన కుటుంబాన్ని దేవుడి మీద కట్టుకొని నడిపించుకోవాలో చాలా మందికి తెలియదు, అర్థం కాదు. మేము ఎందుకు సేవకులుగా మేము చెప్తామనంటే ఈ మాటలు కనుక మీరు జీవితంలో గుర్తుపెట్టుకుంటే మీరు ఎంత వయసు వచ్చినా, ఎంత కాలమైనా కూడా ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకోవాలి. జీవితంలో ఒకసారి మాత్రమే వివాహంలో దేవుడు మాట్లాడతాడు. వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, జాగ్రత్తగా వినాలి. ఫోటోలు లేవు, చాలా ఫోటోలు లేవు, ఈ ఫోటోలు లేవు, నేను చూస్తానండి వచ్చినప్పటి నుంచి. ఫోటోలు ఏం పర్లేదు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రొఫెషన్ అది, ప్రొఫెషనల్స్ అది తీసుకుంటారు. మీరు వాక్యం వినండి, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో వినండి. ఈ మళ్ళా చెప్పే కాదుగా, మళ్ళా వారం తర్వాత ఈ కొరత కనపడింది అని అడిగినప్పుడు దేవుడు ఒక సలహా చెప్పాడు, ఈ పని చేయండి అని చెప్పాడు. అంతవరకు ముందుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఈ ద్రాక్షారసం అయిపోయింది, వచ్చిన గెస్టులకి ద్రాక్షారసం ఇవ్వాలి, ద్రాక్షారసం కనుక ఇవ్వకపోతే చాలా షేము నామోషి యూదుల మతాల ప్రకారం వచ్చిన వాళ్ళకి మాకు ఇవ్వలేదే, మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. అందుకని అది అయిపోతే చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆయనని అడగండి అని తల్లి చెబుతుంది. సొంత తల్లి చెబుతుంది. కొరత ఏదైనా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అందుకని చెప్పింది. అక్కడ ఉన్నాడు చూసారా, మీరు పిలిచారు కదా వివాహానికి, ఆ పిలిచిన ఆయన అడగండి. ఇప్పుడు ఈ కొరతని ఇంతమందిని పిలిచినా కూడా ఇంతమంది ఎవరు ఈ కొరతని చేయలేరు, ఆ శక్తి ఎవరికి లేదు, అది ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది అని తల్లి ఏం చేసిందంటే ఆయన దగ్గర పంపించింది. ఆయన ఇల్లు గారు ఏం చేయమంటారా, ద్రాక్షారసం లేదు, ద్రాక్షారసం అయిపోతే లేకపోతే జనరల్గా అయిపోతే ఏం చేస్తాడు, నువ్వు పెళ్లిగా డ్రింక్స్ అయిపోతే ఏం చేస్తా, నువ్వు 2-3 బాటిల్స్ కొనుక్కురా అంటావు అంతేనా. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఎన్ని బాధలు మొత్తం అయిపోయింది. ఆయన అన్నాడు, వెళ్ళి ద్రాక్షారసం తీసుకొచ్చి పోసి పోయండి అలా. ఏమన్నాడు తెలుసా, దేవుడు సర్వశక్తి కలిగినప్పుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఆయన అన్నాడు, మీరు తీసుకొచ్చి నీళ్లు పోయింది అన్నారు. పెళ్లిలో అది అనుకుంటారు, ఈ నీళ్లు పోయింది అనగానే అనుకుంటుంటారు, ఏది నీళ్లు పోయమంటాడు, అది ఉన్న బాండ్లు ఏంటి, ద్రాక్షారసం బాండ్లో ఈ నీళ్లు పోయమంటాడు ఏంటి అనుకుని ఉంటాడు. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు అన్నటువంటి విషయం చాలా మందికి అర్థం కాల. ఆయన చివరికి సిలువేసిన తర్వాత ఇప్పటికప్పుడు చాలా మందికి ఆయన యొక్క ఏంటో, ఆయన స్థితి ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో చాలా మందికి తెలియదు. నీళ్లు తీసుకొచ్చి పోసారు. ఎక్కడ దాపన్నాడు తెలుసా, అంచుల మట్టకు పోయమన్నాడు.
ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ఎప్పుడైతే చేశారో, ఆ మాటని ఎప్పుడైతే అనుసరించారో, ఆ మాట ప్రకారం వాళ్ళు ఎప్పుడు చేశారో అక్కడ ఉన్నటువంటి కొరత తీరిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే ఆ నీళ్ళు ఏమైపోయి ద్రాక్షారసముగా మారిపోయింది. ఎందుకు ఈ వాక్యాన్ని చదివిస్తారంటే రేపు అనేక కొత్తలు, అనేక కొదువులు, అనేకమైన అవసరాలు, అనేకమైన అక్కర్లు, అనేకమైన మీ కుటుంబం, మీ సంసార జీవితంలో చాలా అవసరం అవుతాయి. దేవుడిని అడగాలి. అందుకని ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏది వచ్చినా, ఏది కావాలన్నా, ఏ కొరత వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా మా జీవితంలో ఒక గొప్ప సూచక్రియను చేయాలి, ఒక గొప్ప కార్యము చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. రేపు అడగాలి. ఏ సమస్య ఇచ్చి అడగాలి. సమస్య వస్తే తల్లిదండ్రులు పిలుచుకోవటమా, సమస్య వస్తే అన్నదమ్ములు పిలుచుకోవటమా, సమస్య వస్తే బంధువులు పిలుచుకోవటమా కాదు. సమస్య వస్తే ఏం చెప్పాలి? దేవునికి చెప్పుకోవాలి. అందుకనే ఈ వాక్యాన్ని చదివిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళ 3వ వాక్యం కనుక మనం ఆలోచన చేస్తే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వరుడైతే సంఘాన్ని వధువుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు వరుడు వధువు ఎలాగుందమ్మా? ఏమని చెబుతుంది వాక్యం? ఏమని చెబుతుంది? స్త్రీలరా మీ పురుషులకు, మీ స్వంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. పురుషులకు చెప్తున్నారు, అయా పురుషుడా, నువ్వు నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్టు నీ భార్యని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆయన ఎక్కడి నుంచి తీశాడు? ఆదాము దగ్గర నుంచి, ఆ సైడ్ రిబ్బులో నుంచి తీశాడు. ఇప్పుడు ఈ పక్కన కూర్చున్నటువంటి ఈ నారి ఎవరు? నీ శరీరంలో భాగమే. నీ శరీరాన్ని నువ్వు గాయపరచుకో, నీ శరీరాన్ని నువ్వు కష్టపరచుకోలేవు కదా. అలాగే నీ శరీరం నుండి వచ్చినటువంటి నీ భార్యని నువ్వు ప్రేమించాలి, నువ్వు లోబడాలి, నువ్వు ప్రేమించాలి. అండర్స్టాండింగ్ ఉండాలి. వివాహం చేసుకోగానే కాదు, చాలా కుటుంబాలలో అండర్స్టాండింగ్ ఉండదు, అవగాహన ఉండదు, ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటిది. ఎందుకు ఉండదంటే వాళ్ళ జీవితాల్లో కుటుంబంలో కలిసి కాపురైతే చూస్తుంటారు కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళ జీవితంలో ఉండదు. ఆ మాట పెట్టడం ఉండదు. వేదేశం వస్తే దేవుడి మీద ఆధారపడేటువంటి అనుభవాలు ఉండవు. కాపురం జరుగుతుండదు. 27, 37, 40 ఏళ్ళు ఎప్పుడు చూసినా ఈ కుటుంబంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు కనపడడు. అలా పోతా ఉంటుంది. అదే నువ్వు ఒక అండర్స్టాండింగ్, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ భార్యను నువ్వు గౌరవించుకోవాలి, నీ భర్తను గౌరవించుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది భర్త భార్యకి ఏంటంట? భర్త భార్య కిరీటం అంట. కిరీటం, రాజుకు కిరీటం ఉంటేనే విలువ అది కనుక లేకపోతే విలువ ఉండదు. అలాగే భార్య భర్తకి కిరీటం. అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని జటిలం చేసుకోకుండా ప్రార్థన ద్వారా, దేవుని ద్వారా ఈ కొరతలు ఎలాగైతే తెచ్చుకున్నారో అలాగే రేపు మీ కుటుంబం, మీ గృహస్థ జీవితంలో ప్రతి ఒక్కదాన్ని దేవుడి మీద ఆధారపడి దేవుని ద్వారా సమస్యకి పరిష్కారం తెలుసుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అందుకని చెప్తున్నాడు, ఒకరినొకరు అర్థం చేసుకుని నువ్వు లోబడాలి, నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించబడినప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా మీ గృహస్థ జీవితాన్ని ఉంచుతాడు. దేవుడి మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులకు సమస్యలు చెప్పుకోవటం కాదు. అంత అయిపోయిన తర్వాత చివరగా దేవుడి దగ్గరికి వస్తారు. మాకు ఈ సమస్య ఉన్నది, మొదటిగా రాదు, జటిలమైన తర్వాత ఆ జటిలమైనటువంటి సమస్యను పరిష్కారం చేసుకుని దేవుడి దగ్గరికి వస్తుంటారు క్రైస్తవులు అని కాదు. ప్రతి ఒక్క విషయంలో దేవుడి మీద ఆధారపడాలి, ఆత్మీయమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎన్నో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నా అంటే మీకు ఆ దేవుడు ఇవ్వడానికి అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు జతపరచబడిన తర్వాత, మీరు భార్యాభర్తలు అయిన తర్వాత, గృహస్థ జీవితంలోకి వెళ్ళిన తర్వాత దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాల్ని మీరు ఒక్కొక్కటిగా మీరిద్దరు కలిసి తీసుకోవాలి. చాలా ఆశీర్వాదాలు వాటిని తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ సుధాకర్ గారు మ్యారేజ్ తీసుకున్నారు. ఇప్పుడు మీ చేత ప్రమాణాలు చేపిస్తారు. ప్రమాణాలు చేపించినప్పుడు మనిషి జీవితంలో కొన్ని పరిస్థితుల్లో జంటగా కలిపినటువంటి భార్యాభర్తలు ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కొన్ని ప్రమాణాలు ఉంటాయి, అనారోగ్యమైన, పేదరికమైన, వీటిని మీరు మీ జీవితంలో స్థిరపరచుకోవాలి. ఈ జీవితంలో మీరు స్థిరపరచుకొని కొనసాగించుకోవాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రమాణాలు సేవకుల ముందు చేస్తున్నారు, వచ్చినటువంటి సంఘం బంధుమిత్రుల ముందు చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా దేవుని ముందు మీరు ప్రమాణం చేస్తారు. మేము మర్చిపోతాం నువ్వు చేసిన ప్రమాణాలు.
ప్రమాణాలు చేస్తుంది మేము కాదు, ప్రమాణాలు చేసేది వీళ్ళు కాదు, ప్రమాణాలు చేస్తుంది మీరు. ఈ ప్రమాణాలని దేవుడు మాత్రము మర్చిపోడు. ఆ ప్రమాణాలని మీరు మీ జీవితాంతం కొనసాగించుకోవాలి. అంతకని మీ చేత ఈ వాక్యాన్ని చాలా చర్చస్ లో వివాహం చేసేటప్పుడు ఎవరో చదవలేదు, వాళ్ళ చదువుకోలేదు. నువ్వు చదివావు, నువ్వు ఎలా ఉండాలో పురుషుడు ఎలా ఉండాలో, వరుడు ఎలా ఉండాలో పాత నిబంధన గ్రంథంలో ఆదా ఉండాలో నీతో మాట్లాడాడు. స్త్రీ ఎలా ఉండాలో అమ్మ చేత మాట్లాడాడు. ఆలోచన చేసుకోండి, దేవుడి మీద ఆధారపడండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, గౌరవించుకోండి. నువ్వు లోబడు, నీ భార్యని నీ శరీరాన్ని ప్రేమించినట్టు నువ్వు ప్రేమించు. మీ కుటుంబం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన ఇంట్లో ఈ వాక్యాన్ని దీనికి ఆశీర్వదించుడుగా సుధాకర్ గారు ఉన్నారు. గ్రామకు వస్తారు. కార్యశెట్టి రమేష్ మరియు మరిమ గారి యొక్క కుమారుడు కార్యశెట్టి పవన్ కును, గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం రావుపాడు గ్రామ గ్రామస్తులు అంబటి శ్రీనివాసరావు గారి లేఖ గౌరీ గారి కుమార్తె అంబటి భువనేశ్వరు అలియా శ్రేష్ఠని ఆమెకున్న దేవుని ఏర్పాటు ప్రకారం ఈ రోజు 12/7/2021 సోమవారం ఉదయం మరి దేవాలయం ఈ పరిశుద్ధ క్రీస్తు ముత్తపల్లి దేవాలయంలో వివాహం జరపడానికి ఇచ్చుంటారు. ఈ వివాహం చేయడానికి సేవకులుగా మాకు అంగీకారము, మా అంగీకారాన్ని మేము తెలియజేస్తున్నాం. మీరు కూర్చోబెట్టి మీకు అంగీకారము వచ్చిన వాళ్ళు చెప్పండి అమ్మా, మీకు ఇష్టమేనా? ఈ పెళ్లి జరగటం అంగీకారమేనా? ఓకే, తెలిసింది, మాకు కూడా అంగీకారమే, మీకు అంగీకారమే, మాకు అంగీకారమే. మరి మన మధ్య రెవరెండ్ సుధాకర్ పాస్టర్ గారు ఉన్నారు, వారి వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఒకళ్ళు చూసుకోవాలి. భువనేశ్వరిని వివాహం ఆడడానికి సంబంధిస్తున్నారు. భువనేశ్వరిని వివాహం ఆడడానికి సంబంధిస్తున్నారు. ప్రయోగించి ఆదరించి భువనేశ్వరితో కాపురం చేయడుగా ప్రేమించి ఆదరించి గణపరిచి తర్వాత నేను చెప్పాలా, ఆమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు ప్రతిగ్రంథ కావాలని ఇతరులని ఆశింపక భువనేశ్వరితో కాపురం చేయడుగా. కష్టంలో నష్టంలో దుఃఖంలో బాధలో అన్ని వేళలా తోడై ఉంటారు. కాపురం చేయవా? కాపురం చేయదు. పవన్ ఆదరించి ప్రతిగ్రంథ కావాలని ఇతరులని ఆశింపక పవన్తో కాపురం చేయడుగా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. భువనేశ్వరి అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు భువనేశ్వరి అనగా నమ్మకముగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను. నా జీవితకాలం అంతయు భువనేశ్వరి నమ్మకంగా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. భువనేశ్వరితో కాపురం చేయమని ప్రమాణము నా భర్తలుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు పవన్ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే పరిశుద్ధ వివాహానికి వచ్చిండగా జతపరచబడ్డకు దేవుని కృదించున్నావు కనుక నిబంధన దేవుని నుంచి ఆశీర్వదించి దేవుడు సహాయించమని ప్రభాని పరిశుద్ధాత్మలో మా పితరులను దీవించినట్టుగా పురాణ స్వామి దీవించిన దేవుని ఆశీర్వాదం నుంచి మీరు సహాయించమని కొనమని వేస్తున్నామని వచ్చిన తండ్రి ఆమేన్. ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
ఆలపేట మండలం రాయపేట గ్రామస్తులు అమ్మటి శ్రీనివాసరావు రెడ్డి రవి వారి కుమార్తె అమ్మటి భువనేశ్వరి వయసు 24 సంవత్సరాలు, పవన్ వయసు 27 సంవత్సరాలు. వీరు ఒకరు తండ్రి దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహాలను అంగీకరించి జతపరచబడింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల వీరు భార్యాభర్తలని మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారులను బట్టి సెక్షన్ 6 ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా 1872 యాక్ట్ ప్రకారంగా మీరు మీ భార్యాభర్తలుగా ధృవపరుచున్నాను. వివాహం జరిగిన స్థలము క్రీస్తు దూడలం దేవాలయం ముత్తనపల్లి 12వ తారీఖు 2వ నెల 2022 సంవత్సరం. దేవుడు జతపరిచిన వారిని మనుషులు పేరు చూడకూడదు. మత్తయి సువార్త 19:6 వరుడు వరుడు ఇద్దరు కూడా మరి పౌరు కార్మిక పౌరు నిమిషాలు సంబంధిస్తున్నారు. అలాగే భువనేశ్వరి అమ్మటి నిమిషాలు సంబంధం సాక్షులు ప్రాంతం ఇస్సాకు అభయ తరపున, అలాగే నూతనపాటి అంజలి గారు తెలుగు సంప్రదిస్తున్నారు. ఫలించమని దీవించేను, సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో పరిశుద్ధమైన ప్రేమలో ఆపడంతము జీవిత ప్రభుత్వం పరిగణించడం ద్వారా పరిశుద్ధమైన మా తల్లి జీవం గల మా దేవ స్తోత్రాలు చేస్తున్నాను. భావనేశ్వరుని జ్ఞాపకం చేసుకుని విడుదలకు దీవించి ఆశీర్వదించి వివాహంలో జతపరిచయం స్థితిస్తున్నాను. కనుక విడుదలకు జ్ఞాపకం చేసుకుని ప్రభు జీవితంలో ప్రభు ఒకరినొకరు అర్థం చేసుకుని వారి జీవిత పర్యావరణ ప్రభు మీకు నామపరంగా మంచి భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే గొప్ప జీవన దయచేయండి. వారి జీవితంలో గొప్ప ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. ప్రభావ జీవితంలో విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రేమ కలిగి ప్రతి విషయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ దైవ చిత్తానుసారంగా జీవించే దృఢంగా దేవా మీరే సహాయం ఇచ్చమని మా ప్రభావ ప్రార్థిస్తున్నాను. మీరు ఆత్మ పర్యాటకుని ప్రభావ నమ్మకం ఉంటూ మీ కొరకు కనిపెడుతూ మీరు ఆత్మలో ఎత్తబడే వారి కూడా అది గొప్ప విశ్వాసం ఇచ్చి గొప్ప కృపణ ఇచ్చేయండి. ఇచ్చిన ఇరువురి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు దీవించి దేవ సహాయం చేయండి. ఈ దినమున సమయంలో మీరు భార్యాభర్తలు జతపరచబడిగా దేవాలండి ఇటు జీవితంలో తండ్రి దేవ గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించడానికి దేవ సహాయం చేయమని మీరు అనుకోమని కావున తన భార్య ప్రేమిస్తూ ప్రభావ తన భువనేశ్వరి తన భర్తకి విధేయత కలిగి జీవించు నీ కృపలు దయచేయమని యెహోవాను భయభక్తులు కలిగి ఆయా ధనులకు మేలు కలుగు నిశ్చయముగా నీ చేత కష్టాలు అనుభవించవు. నీవు ధన్యుడు, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష పడవని నీ పిల్లల భోజన భవిష్యత్తుని సెలవించిన ఈ వాగ్దానాన్ని ప్రభావ ఈ బిడ్డ మీద మీరు కుమారించి మీరు దీవించిన సహాయం చేయమని మేము అయిపోమని మా ప్రభు యేసు క్రీస్తు కొంచెం ప్రార్థిస్తూ ఈ మనల్ని సమర్పిస్తూ నీ పేరు పొందిన తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్రం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మా అనుదినాలను దయచేయము, మా ప్రారంభించిన వారిని క్షమించిన ప్రకారం ప్రభు క్షమించము. శ్రవణము తగ్గించము, రాజ్యము శక్తి మహిమ నిరంతర తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ గణ్య సహవాసము అయా నీ సంకల్పము చొప్పున నాయన భార్యాభర్తగా జతపరచబడినటువంటి భువనేశ్వరుకును ఇప్పుడు వచ్చిన మా అందరికీ సకల పరిశుద్ధులకి సదాకాలము తోడేడు నిలిచించునుగాక. ఆమేన్. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ
ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే తందానే తందానే. తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. నీ చంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నా.
వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. గోడచాటుని దొంగ చూపులు మంట పెట్టిపోతున్నాయి, పట్టు పరుపులు మల్లె పార్పులు నచ్చకుండా చేస్తున్నాయి. మూతి విరుపులు తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయి, సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయి. నీ తెప్పని తలుపులు మోహపు తలుపులు తీయమని బాధేస్తున్నాయి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తిరిగ నడుములో సన్నాయి లాగిందే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే కారులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే, ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే, నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే, ఆ కళ్ళకు కాటుకా ఎందుకెట్టాలే, చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే, నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే, ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ ఓడను పూర్తిగా, కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా, ఆహా అమ్మ చూపులు ఒలికి జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి.
అడిగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి? ఏదో ఇవ్వాలి కానుక. ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రానిక అంటూ అలిశాను పూర్తిగా. కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. హే బాగున్నారా అందరూ? మీకోసం నేను హాజరు. రింగా రింగా రోజులంగా ఏసుకొచ్చాలే, నచ్చి మెచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే. రారా రారా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. కోరామీసం నేను కొంటే సరసం నువ్వు, మన మందు మంచి కాంబినేషన్ హిట్ అమ్మా. చిట్టి నడుమే నువ్వు, సిటికే నేలే నేను, నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదెట్టమ్మా. కిక్కిస్తే నీకే కిక్కిస్తా రక్కమ్మా. రారా రారా, అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. పిస్తోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం. ముస్తాబు చెడేలా ముతాటలాడేవో కష్టం. అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది, నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది. నువ్వు నాటు కోడి వాడి నిండా వేడి, నిన్ను చూస్తే థర్మామీటరు దాక్కుంటానమ్మా. లల్లల్లాలి పాడి కాళ్ళ గజ్జలాడి, సలువా పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా. నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో. రారా రారా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల, టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, వెచ్చర పెంచి కొట్టు, బాక్సులు మలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుండా నా మీద.
మస్తుగా నవ్వింటంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూస్తే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారా డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచి కొట్టు బాక్సులు బలిగేటట్టు
బీటే స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం టుమారోనే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా హెడ్ వెయిట్ తోనే పోదా సీటు మీద జారబడి చిన్న చిన్ని ఆశలు తీర్చుకుందాం కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ ఏ చట్టా పట్టాలేసుకుని ఇన్స్టా రీలు దింపుదాం నా వుడ్ బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం హారర్ సినిమా హాల్ కి వెళ్ళి కార్నర్ సీట్ లో నక్కుదాం భయపెట్టే సీన్ లో ఇట్టే హత్తుకుందాం సైలెన్సర్ హీట్ వేసుకుందాం ఆమ్లెట్ మన రొమాంటిక్ ఆకలికి ఇదో కొత్త రూట్ సురమంటూ తురమంటూ ఈ బండి పండుగని ఎంజాయ్ చేద్దాం కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు ఏ నిమిషం నిన్ను చూసానో
ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నేను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను నేను కానులే, నువ్వు నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా. నా మనసుపై నీ పేరు వాలగా, మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా. మనకులేనిరేవుగా, కలని సంరెండుగా. ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా. కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి. ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ భారతి. వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ